ఆంధ్రప్రదేశ్‌లో విడతల రజనీపై జరిగినటువంటి ఏసీపీ కేసు నిజంగా తాజాగా చర్చనీయాంశమైంది. అయితే ఆ కేసు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. విడతల రజనీపై ఏసీపీ పెట్టిన కేసు ఏమిటి? మరియు ఐఏఎస్ అధికారి అయినటువంటి జాషువా ఏం వాంగ్మూలం ఇచ్చాడనే విషయాలను. అయితే మాజీ మంత్రి వైసీపీ నాయకురాలైనటువంటి విడతల రజనీ చుట్టూ కేసులతో పాటు వివాదాలు కూడా పెద్ద ఎత్తునే ముసురుకుంటున్నాయి. అయితే గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి చిలకలూరిపేట నియోజకవర్గంలో స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే విచారణ మొదలైంది. విజిలెన్స్ విచారణ తర్వాత ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసు నమోదు కాగానే ఆమె టీడీపీ నేత నరసరావుపేట ఎంపీ అయినటువంటి కృష్ణదేవరాయలపై ఫోన్ ట్యాపింగ్ అనే ఆరోపణలు కూడా వేశారు. దానికి ఆయన ప్రతిగా రజనీపైను కూడా టార్గెట్ చేస్తూ ఎన్నో ఆరోపణలు గుప్పించాడు. అయితే ఏసీబీ కేసులో రజనీతో పాటు నిందితుడిగా ఉన్నటువంటి విజిలెన్స్ మాజీ ఎస్పీ పల్లె జాషువా అప్పట్లో రజనీ ఒత్తిడి వల్లనే తాను స్టోన్ క్రషర్లను తనిఖీ చేశానని, డబ్బుల వ్యవహారంలో తనకే సంబంధం లేదని గతంలో విజిలెన్స్కు రాసిన లేఖ సరిగా ఇప్పుడు బయటపడడం చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే రజనీపై ఏసీబీ పెట్టిన కేసు ఏంటంటే 2020 సెప్టెంబర్లో అప్పటి గుంటూరు, ప్రస్తుత పల్నాడు జిల్లా యాడ్లపాడు మండలం విశ్వనాథ్ కండ్రికి గ్రామంలో ఉన్న లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులు నల్లపలేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీ తన ఆఫీసుకు పిలిపించుకొని మరీ బెదిరించిందని ఏసీబీ నమోదు చేసిన కేసులో ఉంది. అయితే దాదాపు 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని, మిగిలిన విషయాలు ఏమైనా ఉంటే తన పిఏ అయినటువంటి రామకృష్ణతో మాట్లాడవలసిందిగా స్పష్టం చేశారని, ఇలా వారికి చెప్పిన వారం వ్యవధిలోనే సెప్టెంబర్ 10న అప్పటి గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అయినటువంటి జాషువా ఆ స్టోన్ క్రషర్లను తనిఖీ చేశారని ఏసీబీ వెల్లడించింది. అయితే ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లే పన్నులు ఎగవేశారని, వెంటనే ఎమ్మెల్యే రజనీని కలిసి సెటిల్మెంట్ చేసుకోకుంటే క్రషర్ ముయించేస్తామని జాషువా వాళ్ళను బెదిరించారని, దీంతో వారిద్దరూ ఆమెను కలిసి ఆ తర్వాత ఆమె సూచనల మేరకు 2021 ఏప్రిల్ 4న రాత్రి ఆమె మరిది అయినటువంటి విడతల గోపికి 2,10,00,000 రూపాయలు ఇచ్చామని, అదే రోజు గుంటూరులో జాషువాకు కూడా 10 లక్షల రూపాయలు చెల్లించామని ఏసీబీ పేర్కొంది. దీని మేరకే విచారణ చేపట్టినటువంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికకు అనుసరించి ఈ నెల 22న ఏసీబీ కేసును నమోదు చేసింది. అయితే ఆమెపై ఏ కేసులు పెట్టారని ఒక్కసారి మనం దాన్ని చూసుకున్నట్టయితే, శ్రీ లక్ష్మీ బాలాజీ క్రషర్ స్టోర్ యజమానులను విజిలెన్స్ తనిఖీల పేరిట బెదిరించి వారి నుంచి 2,20,00,000 రూపాయలు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై A1గా విడదల రజనీని, A2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువాను, A3గా విడదల రజనీ మరిది అయినటువంటి గోపిని మరియు A4గా రజనీ యొక్క పిఏ దొడ్డ రామకృష్ణను ఏసీబీ నిందితులుగా చేర్చింది. బెదిరించడం మరియు బలవంతపు వసూలు చేయడం, లంచం తీసుకోవడం, ఇతరితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 మరియు 7A, ఐపీసీలోని 384, 120B సెక్షన్లను వర్తిస్తుందని, ఈ వర్తించే సెక్షన్లతో ఆమె పైన కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని కూడా ఏసీబీ చెప్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రషర్ యజమానులు ఇచ్చినటువంటి ఫిర్యాదుపై గత డిసెంబర్లో కేసు నమోదు చేసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆయన సిఫారసు మేరకు ప్రభుత్వం ఏసీబీకి విచారణను ఆదేశించింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక దర్యాప్తు చేయించి ఆధారాలు లభించడంతో గత శనివారం కేసు నమోదు చేశాడు. దర్యాప్తు బృందంలో ఓ ఏసీబీ అధికారిని ఉంచామని చెప్పి ఆయన మీడియాతో కూడా వెల్లడించారు. అయితే దీంట్లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, అంతా ఆమె చేసింది, తనే చేసింది, నేనేం చేయలేదు అని అంటూ ఐపీఎస్ ఆఫీసర్ జాషువా ఇచ్చిన వాంగ్మూలం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకనంటే ఏసీబీ కేసు నమోదు చేసి కేసులో A2గా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి జాషువాను గతంలో విజిలెన్స్కు ఇచ్చిన వాంగ్మూలం 2 రోజుల కిందట బయటకు వచ్చింది. విచారణలో భాగంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల భాగానికి గతేడాది అక్టోబర్ 21న ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2019 జూన్ 24న 2021 ఆగస్టు 24 వరకు గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా తాను పనిచేశానని, ఆ కాలంలో అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీ స్వయంగా విజిలెన్స్ కార్యాలయానికి వచ్చి లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్పై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందించారని కూడా ఆయన తెలియజేశారు. అయితే నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా మైనింగ్ చేస్తున్న ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఎగరవేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని రజనీ కోరారని, ఆ ఆరోపణపై తాను వ్యక్తిగతంగా విచారణ చేయగా క్రషర్ యజమానులు టీడీపీ సానుభూతి పరులని, గతంలో వారు చిలకలూరిపేటలోని కూడలిలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా రజనీ ఆమె అనుచరులు అడ్డుకోవడంతో
కట్టా శ్రీనివాస్ తన నివాసంలో ఆ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారని వెల్లడైంది. అప్పటి నుంచి వారి మధ్య రాజకీయ శత్రుత్వం ఏర్పడిందని జాషువా ఆ లేఖలో తెలియజేశారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈ వివాదాల వల్లనే తనకు ఫిర్యాదు అందిందని, ఆ సమయంలో నేను అలా భావించానని, రజనీ ఫిర్యాదుపై విచారణ చేసేందుకు తగినంత మంది సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో మైనింగ్ శాఖకు లేఖ రాశానని, ఓ ప్రైవేట్ సంస్థతో థర్డ్ పార్టీ విచారణ చేయించి ఆ స్టోన్ క్రషర్ వాళ్ళు 10.5 కోట్ల రూపాయలు మైనింగ్ రాయల్టీ కట్టాల్సి ఉండగా అది ఎగరవేశారని అప్పటి నివేదికలో ఆయన తెలియజేశారు. ఆ నివేదికపై తాను అనుమానం వచ్చి తనిఖీ చేయగా కేవలం రజనీ ఒత్తిడి మేరకే థర్డ్ పార్టీ ఏజెన్సీ అలా నివేదిక అందించిందని అర్థమైంది. ఈలోగానే తాను అక్కడి నుండి బదిలీ అయ్యానని ఆయన వాంగ్మూలంలో జాషువా గారు పేర్కొన్నారు.